ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూలిపోయిన పైకప్పు. పనులు జరుగుతుండగా దుర్ఘటన. సొరంగంలో చిక్కుకున్న 8 మంది. మట్టి నీరు లీకేజీతో విపత్తు. తక్షణ సహాయ చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్. సహకారానికి హామీ. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిన కేంద్రం. సైన్యాన్ని కూడా రంగంలోకి దింపేందుకు సన్నాహాలు. పరిస్థితిని సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. అతిపెద్ద సొరంగం అవాంతరాలే సమస్తం. యాంత్రిక భౌగోళిక సమస్యలతో సతమతం. 2 దశాబ్దాలుగా కొలిక్కి రాని ఎస్ఎల్బీసీ. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లు సిద్ధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ వర్గాలు, కార్మికులు, నిర్మాణ సంస్థకు చెందిన పలువురు వెల్లడించిన సమాచారం మేరకు ప్రమాద నేపథ్యం ఇలా ఉన్నది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు, ఆపరేటర్లు అయోమయానికి గురయ్యారట. మొదటి షిఫ్ట్లో ఉదయం 8:30కు దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకొని పనులు స్టార్ట్ చేస్తుండగానే ఘటన జరిగింది. సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి. శనివారం నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఉబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కుప్పకూలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే కొంతమంది బయటకు వచ్చారు ఆ పైపులను ఏదో పట్టుకొని. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు, మట్టి కూరుకుపోయింది. టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకొచ్చారు. పరిగెత్తి ప్రాణాలు కాపాడుకొని దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ నెల 18న తిరిగి పనులు ప్రారంభించారు. పనులు ఆరంభమైన 4వ రోజే ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం 7:30కు లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లారు. పనులో నిమగ్నమైన కొద్దిసేపటికే పైకప్పు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకటి అలుముకున్నది. దీంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ బయటకొచ్చే ప్రయత్నం చేశారు. నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొద్ది దూరం వరకు లోకో ట్రైన్ను చేరుకొని అక్కడి నుంచి బయటకొచ్చారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు, కానీ భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరు? బయటకు వచ్చిన వాళ్ళు. ప్రమాద సమాచారం తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్, కలెక్టర్ బాదావత్ సంతోష్లు వెంటనే అక్కడికి చేరుకుని ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ హుటాహుటిన బయలుదేరారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి పరిస్థితిని సమీక్షించారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భూమి పైనుంచి హోల్స్ పెడుతున్నారట. దోమలపెంట నుంచి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 14వ కిలోమీటర్ వద్ద ప్రస్తుతం భూగర్భంలో పనులు జరుగుతున్నాయి. భూమి ఉపరితలం నుంచి కొంతకాలంగా పియూ కెమికల్ గ్రౌటింగ్ను భూమిలోకి పంపుతూ నీటి ఊటను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారట. దీనికోసం అమెరికాకు చెందిన నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. సొరంగం లోపల భాగంలో మట్టి కుంగిన ప్రాంతం ఎక్కడ ఉందనేది ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. శనివారం రాత్రికి సొరంగంలోకి వెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తూనే భూ ఉపరితలం నుంచి లోపలకు రంధ్రాలు వేసే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారట. సో మరి ఆ లోపు మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఏమవుతుంది అన్నది చూడాలి. సేఫ్గా తిరిగి రావాలని మనం కోరుకోవాలి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కున్న వారి వివరాలు: జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్ అట, శ్రీనివాస్, వీళ్ళిద్దరు ఇంజనీర్లు. అండ్ రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జక్తా జెస్, సంతోష్ సాహు, అనుజ్ సాహు ఉన్నారు. వీళ్ళంతా యూపీ, బీహార్కు చెందిన కార్మికులు ఉన్నట్టున్నారు. అండ్ రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గురుదీప్ సింగ్, వీళ్ళిద్దరు ఉన్నారు. మొత్తం 8 మంది సొరంగం లోపల వీళ్ళు విధుల్లో ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పనిచేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. బయటపడ్డ వారు ఆయా ప్రాంతాలకు చెందిన వారే. సో ఆ సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చి తోడిన నీరట్ ఇది. సో వీళ్ళు బయటపడ్డ వాళ్ళు వీళ్ళంతా. ఇంజనీర్ చెయ్యి దొరికినా కాపాడలేకపోయిండట. మట్టి బురద మీద పడ్డాయి. కేకలు విని పరిగెత్తినం. రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు. సో ఇట్లా ఈ ప్రమాదం జరిగింది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. సో వాళ్ళంతా సేఫ్గా బయటికి రావాలని మనం కోరుకుందాం. సో అన్ని పేపర్స్లో ఇదే వార్త. టన్నెల్లో ప్రాణాలు, 8 మంది ప్రాణాలు అందులో ఉన్నాయి. 8 మంది కార్మికులు అండ్ ఉద్యోగులు. సో 100% ఇక్కడ ఏదో ఒక నిర్లక్ష్యం అయితే ఉండి ఉంటుంది. ఇప్పుడు మానవ తప్పిదం లేనిది ఇంత పెద్ద ప్రమాదం ఎట్లా జరుగుతుంది? సో దీని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం కూడా ఉన్నది. నిర్లక్ష్యమే కారణమా? గతంలో కూడా ఊట నీరుతో పనులకు బ్రేక్ అయిందట. 10 రోజుల క్రితమే పరిశీలించిన జిఎస్ఐ ఓకే అన్న తర్వాతే 4 రోజుల క్రితం పని ప్రారంభం. 10 మీటర్లైనా తవ్వక ముందే ప్రమాదం. శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్ కంటే దిగువకు టన్నెల్. తరచుగా ఊట నీరు వచ్చే ఛాన్స్. జిఎస్ఐ అనుమతి ఎలా వచ్చింది? మరి ఇట్లాంటి అంటే భవిష్యత్తులో ఇక్కడ ఆ నీరు ఆ స్థాయిలో వస్తున్నప్పుడు ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎట్లా వర్క్ స్టార్ట్ చేశారు? పర్మిషన్ ఎట్లా వచ్చింది అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది ఆ టన్నెల్. ప్రమాదం జరిగిన నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇది.